ప్రతిరోజు నీ ఆలయంలోనికి దేవుడు అడుగు పెట్టాలంటే, అది పరిశుద్ధ స్థలంగా మార్చబడాలంటే నీ హృదయం ఎలా ఉంది? అరుదుగా వచ్చే దేవుడు ప్రతిరోజు నీతో ముచ్చటిస్తా ఉన్నాడు. ప్రతిరోజు నీ ముఖం చూడాలని ఆశపడుతున్నాడు. నీ గుడారం ఎట్లుంది? నీ ఆత్మీయ గుడారం, నీ ఆత్మీయ ఇల్లు, నీ గుండె గుడి ఎలా ఉంది? కొలతలో ఉందా? కొలత తప్పిందా? కొలతలో, వెడల్పులో, లోతులో ఎక్కడైనా తప్పావా? ఇది గుండె గుడి. ఈ గుండె గుడిలో గదులున్నాయి. విశ్వాసపు గది, నిరీక్షణ అనబడిన గది, నీతి అనబడిన గది, యథార్థత అనబడిన గది. ప్రతి గదిలో నా ప్రభు తొంగి చూస్తా ఉన్నాడు. నీ గదిలోనికి ప్రభు వచ్చి తొంగి చూసినప్పుడు నీ గది ఏ స్థితిలో ఉంది? ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ఒక అద్భుతమైన దేవునికే నువ్వు దేవాలయంగా మార్చబడితే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వెవరు తెలుసా? కదులుచున్న దేవుని దేవాలయమైన. నువ్వు మూగపోయిన దానివి కాదు, నువ్వు కుంటిదానివి కాదు, నువ్వు గుడ్డోడివి కాదు, నువ్వు మాట్లాడలేనివి కాదు. నువ్వు దేవుని మహిమ పరిచే దేవుని దేవాలయముగా ఉన్నావు. నువ్వు దేవుని మహిమ పరుస్తున్నావు. భాషలతో దేవుని స్తుతిస్తున్నావు, అన్య భాషలతో దేవుని కొనియాడుతున్నావు. నీ కాళ్ళు రెండు నాట్యం ఆడుతా ఉంది. ఆయన నీ గుడారంలో నివసించాలంటే నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొద్దు, ఆయన నిన్ను మెచ్చినట్లుగా ఉండాలి.